నేను మిమ్మల్ని ఇది అడగాలనుకుంటున్నాను. మీరు యుటిఐ లార్జ్ క్యాప్ ఫండ్ను ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు, మీ వ్యూహంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ వ్యాపారాలను గుర్తించడంలో మరియు వాటిని సొంతం చేసుకోవడంలో మీరు భిన్నంగా ఏమి చేస్తారు? యూటీఐ లార్జ్ క్యాప్ వ్యూహానికి మూలాధారం పోటీదారులకు లభించే ఫ్రాంచైజీ లేదా పోటీ ప్రయోజనం. లార్జ్ క్యాప్ విభాగంలోని టాప్ 100 కంపెనీలలో ప్రతి రంగంలో ఉన్న సంస్థల పోటీ స్థాయిని మేము లోతుగా పరిశీలిస్తాము. మరియు మనకు టాప్ 100 కంపెనీల వెలుపల కూడా కొంత ఎక్స్పోజర్ ఉంది. ఎందుకంటే మ్యాండేట్ ప్రకారం మనం టాప్ 100లో 80% లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అయితే మనం కొన్ని మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలను కూడా కలిగి ఉండవచ్చు. ఈ విధానం ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయినా, లార్జ్, మిడ్ లేదా స్మాల్ అయినా ఒకేలా ఉంటుంది. ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పోటీ ప్రయోజనం ఉన్న కంపెనీలను గుర్తించాలి. అది స్పష్టంగా కనిపించేదైనా, కనిపించనిదైనా కావచ్చు. అవి బ్రాండ్, డిస్ట్రిబ్యూషన్ లేదా అనేక రకాల పోటీ ప్రయోజనాలు కావచ్చు. ఇవి వాటి పోటీదారుల కంటే మెరుగ్గా విలువను సృష్టించడంలో సహాయపడతాయి. అందువల్ల, వాటి బ్యాలెన్స్ షీట్లు చాలా బలంగా ఉంటాయి. వాటి రిటర్న్ రేషియోలు మెరుగ్గా ఉంటాయి. అలాగే మొత్తం ఆర్ఓసి పారామితుల్లో కూడా అవి మంచి స్కోర్ సాధిస్తాయి. ఇదే ప్రధాన విషయం. మీరు తదుపరి స్లైడ్ను చూస్తే, మనం పోటీ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాము. అది ప్రత్యక్షమైన లేదా అస్పష్టమైన పోటీ ప్రయోజనం అయినా, బ్రాండ్లు అంటే కన్జ్యూమర్ కంపెనీల విషయంలో వినియోగదారుడికి అనుసంధానమయ్యే బ్రాండ్నే ప్రధానంగా చెప్పాలి. ఆ బ్రాండ్ గుర్తింపు కారణంగా వారు తమ మార్కెట్ షేర్ను కాపాడుకోవడంలో మాత్రమే కాక, దాన్ని పెంచుకోవడంలో కూడా సాఫల్యం పొందుతారు. ఇది స్వయంగా కొత్తగా వచ్చే కంపెనీలతో పోలిస్తే ఇప్పటికే ఉన్న కంపెనీలకు ఒక పోటీ దృష్ట్యా ప్రయోజనం అవుతుంది. అదేవిధంగా, కొన్ని కంపెనీలు నేరుగా లేదా వాటి పేరెంట్ కంపెనీలు అంతర్జాతీయంగా తీసుకురాగలిగే పేటెంట్లు కూడా ఉండవచ్చు. ఇవి వాటికి ఒక ప్రత్యేకతను కలిగించే అంశంగా పనిచేస్తాయి. అదేవిధంగా, సాంకేతికత అనేది కూడా ఒక రకమైన పోటీ ప్రయోజనంగా స్పష్టంగా కనిపించే అంశంగా ఉంటుంది. మళ్ళీ, ప్రత్యక్షం అంటే అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది, మరియు మనం అత్యల్ప ఖర్చుతో ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులుగా ఉండగలము. కొన్ని తయారీ రంగాల్లో లేదా B2C వ్యాపారాల్లో అయితే, పంపిణీ వ్యవస్థే ఒక పోటీ ప్రయోజనంగా పనిచేస్తుంది. దీనిని కొత్తగా ప్రవేశించేవారు లేదా పోటీదారులు దాటి వెళ్లడం చాలా కష్టం. పోటీదారులపై ఉన్న ఆధిక్యతను వివరించడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ప్రైవేట్ బ్యాంకులు లేదా బ్యాంకింగ్ రంగంలో నిధుల ఖర్చు అనేది బ్యాంకుకు అతిపెద్ద ప్రయోజనం, ఎందుకంటే అదే ముడి పదార్థం. ముడి పదార్థం తక్కువ ధరకు లభిస్తే, వారు తక్కువ రిస్క్ తీసుకుని కూడా తమ మార్జిన్లను సాధించగలుగుతారు. కాబట్టి వారు అధిక ప్రమాదం ఉన్న రుణాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇక్కడ నిధుల ఖర్చు. ఈ సందర్భంలో ఐసిఐసిఐ బ్యాంక్ను ఉదాహరణగా తీసుకుంటే, అది నిజంగా బ్యాంకు తన మొత్తం క్రెడిట్ ఖర్చులను నియంత్రించడంలో సహాయపడింది, ఇంకా వృద్ధి మరియు లాభదాయకతను అందించగలిగింది. కుడి వైపున చూస్తే, మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ విషయంలో ఇది ఒక్కటే అతిపెద్ద కంపెనీ, మరియు వీరికి మార్కెట్లో అసమానమైన వాటా ఉంది. అలాగే తుది వినియోగదారులతో బలమైన సంబంధం ఉంది. వీరిలో చాలామంది B2B అంటే బిజినెస్ టు బిజినెస్, మరియు ఆ దృష్టిలో వీరి సంబంధాలు మరియు వారు అందించగలిగే నాణ్యమైన ఉత్పత్తులు, అలాగే వీరి వద్ద ఉన్న భారీ సామర్థ్యం, వీరిని తక్కువ ధరల దిగుమతులతో పోలిస్తే మంచి స్థితిలో ఉంచుతుంది. ఈ దిగుమతులే ఇక్కడ అసలైన సవాలు. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు రిటైలింగ్ విషయంలో, ఇది మొత్తం ఖర్చు మీదే ఆధారపడి ఉంటుంది. అదే ప్రధాన దృష్టి. ఇక్కడ మనం విలువ ఆధారిత రిటైలింగ్లో ఒక కంపెనీని చూస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఆపరేషన్ ఖర్చులను తగ్గించడంపై స్పష్టంగా దృష్టి పెట్టింది. అదే వాళ్లకు పోటీని ఎదుర్కొనడంలో లేదా ఈ రంగంలో ఉన్న ఇతర పోటీదారులతో పోలిస్తే ధరలను పెంచాల్సిన అవసరం లేకుండా లాభం పొందడంలో సహాయపడుతుంది. అందువల్ల, వారు ధరలపై కాకుండా ఖర్చులపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ, టెలికాం అనే ఒక రంగంలో మేము భారీ పోటీని చూశాము. కానీ బలమైన బ్రాండ్, కస్టమర్ సంబంధం మరియు బలమైన బ్యాలెన్స్ షీట్ ఈ కంపెనీకి 2016, 2017లో ధరలు దాదాపు శూన్యానికి పడిపోయినప్పుడు ఎదురైన ఆ కఠినమైన పరిస్థితిని అధిగమించడంలో సహాయపడింది. అక్కడి నుంచి, చాలామంది పోటీదారులు రంగం విడిచిపెట్టినట్లు మనం చూశాము, మరియు టెలికాం ఆపరేటర్ల సంఖ్య సుమారు 4కు తగ్గిపోయింది. పరిశ్రమలో ఏకీకరణ జరిగింది,
మరియు బ్రాండ్ సంబంధాలు, బ్యాలెన్స్ షీట్ వంటి సరైన అంశాలతో ఉన్న భారతి మార్కెట్ షేర్ను కొనసాగిస్తూ పెంచుకుంటూ వచ్చింది. ఇవి మా పోర్ట్ఫోలియోలోని కొన్ని ఉదాహరణలు. ఇక్కడ పోటీదారులపై ఉన్న ఆధిక్యం ఈ కంపెనీలకు వ్యాపారంలో మెరుగ్గా చేయడంలో సహాయపడింది. అది టాప్ లైన్ అయినా, ఖర్చులు అయినా, లాభాలు అయినా. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.